నమస్తే, నేమ్ పేరు? నా పేరు వెంకటేష్ అండి. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి? నేను మెడికల్ షాప్ అండి, పెదవడ్లపూడి, మంగళగిరి నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 11 నెలలు అవుతోంది. మే 13కి ఎలక్షన్ జరిగి సంవత్సరం అవుతోంది. ఆ చారిత్రాత్మక తీర్పు తర్వాత పరిపాలన పట్ల ఎటువంటి సంతృప్తికర ఛాయలు ఉన్నాయి ప్రజల్లో? ప్రజల్లో అయితే ఇప్పుడు సానుకూల వాతావరణం ఉందండి. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే మనకి ప్రజలకు కావాల్సిన హక్కులు కానీ వాళ్ళకి కావాల్సిన విధులు కానీ ఇవన్నీ ఈ ప్రభుత్వంలో నెరవేరుతున్నాయి. ప్రజాపాలన అయితే జరుగుతుంది. ప్రజాపాలన అయితే జరుగుతుందంటారు. అది వేటి పట్ల సంతృప్తికరంగా ఉన్నారు? ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా? అసంతృప్తి కొంచెం అసంతృప్తి ఇప్పుడే ప్రభుత్వం కుదిరిపడుతుంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కుదురుకోవాలంటే దాదాపు 20 ఏళ్ళు పట్టినా కూడా, కానీ ఇప్పుడు అనుభవం ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఒక 10 నెలల్లోనే పుంజుకున్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత ఈ పథకాలు కూడా నెక్స్ట్ మంత్ నుంచి కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ప్రజలు కూడా గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇప్పుడు వస్తున్న మార్పుల గురించి ఆలోచించి సమన్వయంగానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే పథకాలు ఇచ్చి హామీలు ఇచ్చేసి వచ్చారు, కానీ హామీలు అమలు పరచట్లేదని చెప్పి అంటున్నారు. హామీలు అమలు అవుతాయా లేదా? ఎందుకు జాప్యం జరుగుతుంది? జాప్యం గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కానీ తర్వాత మన ఇక్కడ బ్రాండ్ మన అమరావతి బ్రాండ్ కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అరాచకాల అక్రమ రాష్ట్రంగా వాళ్ళు ఇలా క్రియేట్ చేసిపోయారు. కాబట్టి దాన్ని మళ్ళీ మన బ్రాండింగ్ పెంచుకొని మరి సంస్థలు కానీ ఇంకా నిధులు కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాడి మన ఎన్డీఏలో కూడా మనం మెంబర్షిప్ ఉంది కాబట్టి నిధులు సాధిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఇంకో 2-3 నెలల్లో మొత్తం పథకాలు కూడా మొదలవబోతున్నాయి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ చేస్తే ఏ ప్రభుత్వం బాగుంది, ఎందుకు బాగుంది? ఆ ప్రభుత్వం అభివృద్ధి లేదు, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, తర్వాత నకిలీ మద్యం కేసులు, అక్రమ కేసులు, అరెస్టులు, విచక్షణారహితంగా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలతో ప్రభుత్వం విసిగి వేసారిపోయే ఈ ప్రభుత్వానికి ఎంత మ్యాండేట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పక్కన మోడీ గారి సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంది. అంతకుముందు మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళాలంటే ఒక నరకం చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ రోడ్డు చూస్తే ఎంత మందాన ఇట్లా రోడ్లు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలుగా ఒక 30 మట్టి కూడా అయిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రోడ్లు కానీ ప్రజలకు ఏదైతే ముందు ఇమ్మీడియట్గా ఏది అవసరం అన్ని చిన్న పనులన్నీ చేస్తుంది. కొన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. కొంచెం వెయిట్ చేస్తే మొత్తం సెట్ అయింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్ మొత్తం కూడా డెవలప్ చేస్తున్నారని చెప్పంటారు వీళ్ళు. పెన్షన్ల విషయంలో కొద్దిగా అసంతృప్తికరంగా ఉందని చెప్పి అంటున్నారు జనాలు. అంటే కొత్తగా ఏం అప్లై చేయట్లేదు, ఉన్నాయి కూడా కొన్ని తీసేశారని చెప్పి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? పెన్షన్లు అనేవి గత ప్రభుత్వంలోనే 1 ఇయర్ ముందు నుంచి ఆపేసేశారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే ఇచ్చుకున్నారు, కొన్ని అర్హత లేకపోయినా. అవన్నీ ఇప్పుడు మానిటరేట్ చేస్తున్నారు. పెన్షన్ 3,000 నుంచి 4,000 ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. పెన్షన్ ఇస్తున్నారు, 1వ తారీఖే ఇస్తున్నారు. అవసరమైతే సెలవులు ఉంటే కూడా ఇంకో 2 రోజుల ముందు 28, 27 గత నెలలోనే ఇచ్చేస్తున్నారు. ఈ ఇంటికి వచ్చి 1 రోజులోనే ఇచ్చేస్తున్నారు. ఎంత ఇస్తున్నా కూడా ఇంకా చూడన్నా చేస్తున్నారు. కాదే గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పెన్షన్లన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. అవి కూడా రేపు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి జూలై ఆగస్టు దసరా లోపు ఆ పెన్షన్ కూడా మళ్ళీ చేయడానికి మన ప్రభుత్వం బడ్జెట్ కూడా రెడీ చేస్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు రాజధాని అనేది 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నాం. 3 ఏళ్లలో డెడ్ లైన్ని రీచ్ అవుతారా, లేకపోతే ఏంటి పరిస్థితి? అమరావతి గతంలో పోల్చుకుంటే ఎలాగైతే ఆగిపోయిందో అలా ఆగిపోకుండా సంపూర్ణంగా పూర్తవుతుందా? సంపూర్ణంగా పూర్తవుతుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్గా కూడా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. మోడీ గారి సపోర్ట్ ఫుల్గా ఉంది. ఈసారి మాత్రం బాగా కృతజ్ఞతలో వేరే ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు. అమరావతిని ఫుల్ఫిల్గా మొన్న 55,000 కోట్లు మళ్ళీ అభివృద్ధి పనులకు కూడా మరి పునఃప్రారంభం చేశారు. ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ త్వరలో నెరవేరబోతున్నాయి. ఎలాంటి మరి ఇంకా 10 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది. 10 ఏళ్ళు కూడా ఉంటుంది. అలా ఎలా చెప్పేస్తున్నారు మీరు? 10 ఏళ్ళు ప్రజలు గత ప్రభుత్వాన్ని చూసి విసికి వేసారిపోయారు. అసలు ఇలా ఉండిద్దా కూడా గవర్నమెంట్ అనే ఉద్దేశం గత 5 ఏళ్ళు చూస్తే తెలిసిందే. ఎంత అరాచకం. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, దీనికి కూడా విసికి వేసారిపోతారేమో కదా. 4 ఏళ్ళు ఇప్పుడు ప్లాన్తో వెళ్తున్నారు. మామూలుగా అంత ముందులాగా కదా, ఒక ప్లాన్తో సిస్టమేటిక్గా వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు అంత ముందు హైదరాబాదు, సైబర్ సిటీ, ఇంకా కొత్త ఎన్నో మార్పులు సమాజంలో కానీ రాతే మా ప్రభుత్వం ఎన్నో మార్పులు చేసిన నాయకుడు ఉన్నాడు అక్కడ. మోడీ గారి సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా తన ప్రతి మంచి విషయాలు ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఆలోచన గల వాళ్ళు, ప్రజల్లో కూడా ఆకర్షణ గల నాయకులు. వాళ్ళు తప్పటడుగు అయితే వేయరు. ఈసారి మాత్రం కంపల్సరీ ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తారు. జగన్ రావడానికి ఆస్కారం లేదంటారు మళ్ళీ? జగన్ అంటే అమ్మో జగన్ అని, జగన్ అంటే ప్రజలు భయపడే స్థితికి గత ప్రభుత్వం పాలించారు. వాళ్ళు చేసిన పనులు కానీ అన్నీ
అన్ని రివర్స్ టెండరింగ్ అని ప్రజలు కూడా అసలు ఒక్క పని సరిగ్గా లేదు. అరాచకం, అక్రమాలు, కేసులు వీటిని విసికి వేసారిపోయారు ప్రజలు. అంటే అర్థమవుతుంది లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారని చెప్పంటున్నారు. లిక్కర్ స్కామ్లో మరి అరెస్ట్ చేసే దమ్ముందంటారా కూటమి ప్రభుత్వం దగ్గర? దమ్ముంది. ఇప్పుడు అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసి పోయినట్టు కాకుండా ప్రతిదీ సిస్టమేటిక్గా ఏదైతే నిజాలు ఉన్నాయో లేవో నిగ్గు చేసే విధంగా వెయిట్ చేసైనా సరే దాన్ని ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది, దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రజల సొమ్ము, ఈ అక్రమంగా లూటీ చేశారు, దీన్ని ఖండించాలి, ఇది ఇంతటితో ఆపాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు సిస్టమేటిక్గా వెళ్తున్నారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన ఏదైతే కరెక్ట్ అనుకుంటే ప్రజలకు దీంట్లో ఎలాంటి పక్షపాతాలు కానీ ఎవరున్నా సరే ఎంతలా ఉన్నా అరెస్ట్ చేయడానికి ముందు. టోటల్గా ఇప్పుడు డిస్టింక్షన్లో పాస్ అయ్యారంటారా కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇంకా పాస్ మార్కులేనా? డిస్టింక్షన్లో పాస్ అయ్యారు, కానీ ఇంకా మీరు ప్రజలు వాళ్ళ నుంచి వాళ్ళు ఉన్న అనుభవానికి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు. అది కూడా ఇంకా 2-3 నెలల్లో ఈ రైతు అన్నదాత సుఖీభవ కానీ తర్వాత తల్లికి వందనం పథకాలు ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా సెట్ అయితే. ఇప్పుడు ఓటర్స్ అనే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. అంటే పూర్ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, రిచ్ ఉంటారు, మొత్తం ఉంటారు. ఈ అన్ని వర్గాల్ని మరి సంతృప్తికరంగా చూసిందా ఈ 11 నెలల కాలంలో? అన్ని వర్గాల్ని, ఉద్యోగస్తుల్ని, తర్వాత రైతుల్ని, అలాగే మామూలుగా రైతుల్ని చేసిందా? గిట్టుబాటు ధర లేవని చెప్పంటున్నారు కదా. గిట్టుబాటు ధర అంటే అది కొంచెం వచ్చిన చుట్టుపక్కల వచ్చిన డిస్ట్రిబ్యూట్ మొత్తం వల్ల కూడా ఇక్కడ కూడా ఎఫెక్ట్ పడింది. దాన్ని కూడా కొంచెం చేస్తున్నారు, కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చేస్తారు, ఫ్యూచర్లో కూడా చేస్తారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ తల్లికి వందనం 15,000 అన్నారు. 15,000 ఈ నెలాఖరు నుంచి లిస్ట్ అవుట్ వస్తుంది. జూన్ రేపు స్కూళ్ళు తెరిచి వాళ్ళు ఫీజు కట్టే టయానికి అన్నదాత ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఫీజు చెల్లించే విధంగా లోకేష్ గారు అయితే ప్రణాళిక సిద్ధం చేశాడు. విద్యా విషయంలో, వైద్య విషయంలో అయితే ఎలాంటి రాజకీయాలకు కూడా తావు లేకుండానే ఆయన ముందుకు దూసుకుపోయి. ఏమైనా కత్తిరింపులు ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు? గతంలో ఉన్నాయి కదా, అలా కత్తిరింపులు ఉంటాయా? కత్తిరింపులు అంటే ఉద్దేశపూర్వకంగా ఉండదు. వాళ్ళైతే ఒక పాలసీ తీసుకుంటారు. కరెంట్ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం ఎవరైనా సరే, అది పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతంతో పాలసీ ప్రకారం చదువుకోవడానికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని, లేదా ఆ పథకం ఇవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నీ మాత్రం ఇచ్చేస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం అయితే లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. దాంట్లో 3 4 5 చదువు ఏమో చూద్దాం. ఓకే సార్, ఖచ్చితంగా చేస్తారు సార్. లోకేష్ గారు చెప్పాడంటే మాత్రం చేస్తాడు. ఎక్కువ మాట్లాడు, ఆయన చేసి చూపించారు. టాక్లెస్ వర్క్ మోర్ అంటారా? టాక్లెస్ వర్క్ మోర్. ఆయన చెప్పడం ఒక మాట చెప్పాడంటే మాత్రం ఆ కమిట్మెంట్గా ఆ పని అయిపోయిందా నిద్రపోడు. 3,000 పట్టాలు ఇచ్చాడు సార్ మొన్న రైల్వే భూముల్లో. ఈ ప్రభుత్వం మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి రైల్వే మంత్రి దగ్గర ఫైల్ పట్టుకొని తిరిగి రైల్వే భూములు ఎవరికి ఎవరు వాళ్ళు ఉంచుకుంటారు. పట్టుబట్టి 3,000 పట్టాలు 40-50 ఏళ్ల సంవత్సరం నుంచి ఉన్నాయి. ఏ ప్రభుత్వం చేసింది సార్ ఇలా? పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చి భోజనాలు పెట్టి బట్టలు పెట్టి వాళ్ళని గౌరవప్రదంగా ఫోటో దిగి ఇచ్చి పంపించాడు. దాని విలువ కూడా 1000 కోట్లు విలువ చేసే స్థలం. మరి ఇంకా ఫర్దర్గా ఇంకా 10 నెలలకి ఇలా ఎక్కడైతే ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉన్నాయని పట్టాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ప్రభుత్వ స్థలాల్లో ఉండి ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి టిట్కో ఇళ్ళు కానీ వాళ్ళకి వేరే చాట కూడా చేసి వీళ్ళని అప్పుడు ఖాళీ చేసి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఆయన చెప్పిన ప్రతి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సార్ లోకేష్. థ్యాంక్ యూ.